రేవంత్ విడుదలయ్యారు. హైకోర్టు బెయిల్తో నెల రోజుల తర్వాత బయటకు వచ్చారు టీడీపీ ఎమ్మెల్యే. జైలు వద్ద రేవంత్కు ఘన స్వాగతం లభించింది. జైలు నుంచి టీడీపీ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చారు రేవంత్. కొడంగల్ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసులో బెయిల్ దొరకడంతో ఈ రోజు చెర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఉదయం నుంచి రేవంత్ బెయిల్కు సంబంధించిన ప్రాసెస్ జరుగుతున్నప్పటికీ సాయంత్రం 5:30 ఆయన విడుదలయ్యారు. జైలు దగ్గర రేవంత్కు భారీ స్వాగతం లభించింది. తెలుగుదేశం కార్యకర్తలు, కొడంగల్ వాసులు పెద్ద ఎత్తున జైలు దగ్గరకు చేరుకుని రేవంత్కు స్వాగతం పలికారు. జైలు దగ్గర రేవంత్ కార్యకర్తలకు అభివాదం చేశారు. కార్యకర్తలు బహూకరించిన గొడ్డలి చూపించి మీసం తిప్పారు. తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో చెర్లపల్లి జైలు దగ్గర సందడి వాతావరణం ఏర్పడింది. జైలు దగ్గర బాణసంచా కాలుస్తూ నినాదాలు చేస్తూ కోలాహలం చేశారు. రేవంత్ బెయిల్ పిటిషన్ తీసుకొచ్చిన లాయర్లపై పూలు చల్లి తమ సంతోషాన్ని ప్రకటించారు. నిజానికి రేవంత్ నిన్నే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో విడుదల వాయిదా పడింది. హైకోర్టు నుంచి వచ్చిన ఆదేశాల్లో ఏసీబీ కోర్టు అనే పదం లేకపోవడంతో ఏసీబీ కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది. కానీ అప్పటికే కోర్టు టైం అయిపోయింది. దీంతో నిన్నే రేవంత్ విడుదలవుతారని ఆశించిన టీడీపీ నాయకులు నిరాశ చెందారు. జైలు దగ్గరకు బాణసంచాతో అన్ని ఏర్పాట్లతో చేరుకున్న నాయకులంతా వెనుదిరిగారు. ఈ రోజు ఉదయమే రేవంత్ న్యాయవాదులు హైకోర్టులో కరెక్షన్ పిటిషన్ వేశారు. హైకోర్టు ఆదేశాలు సవరించి ఇచ్చింది. ఏసీబీ కోర్టులో పూచీకత్తు సమర్పించిన న్యాయవాదులు కోర్టు ఇచ్చిన ఆదేశాలు తీసుకుని జైల్లో సమర్పించేసరికి సాయంత్రం 5 గంటలైంది. జైలు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని 5:30కు జైలు నుంచి విడుదలయ్యారు రేవంత్. రేవంత్ తో పాటు ఉదయసింహ, సెబాస్టియన్లు కూడా జైలు నుంచి విడుదలయ్యారు. రేవంత్ సరిగ్గా నెల రోజులు జైల్లో గడిపారు. సెబాస్టియన్ అనే నామినేటెడ్ ఎమ్మెల్యేకు 50 లక్షల రూపాయలు ఇవ్వజూపుతూ ఏసీబీకి దొరికిన రేవంత్ ను అదే రోజు అంటే మే 31వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి రేవంత్ జైల్లోనే ఉన్నారు. ఏసీబీ కోర్టు బెయిల్ నిరాకరించాక హైకోర్టుకెక్కారు న్యాయవాదులు. 3 విడతగా వాదనలు విన్న హైకోర్టు నిన్న ఉదయం బెయిల్ ఇచ్చింది. అయితే రేవంత్ కేవలం కొడంగల్ నియోజకవర్గంలోనే ఉండాలని, బయటకు రాకూడదని, పాస్పోర్టు అప్పగించి ఏసీబీ విచారణకు సహకరించాలని, 5 లక్షల రూపాయల ష్యూరిటీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. జైలు నుంచి విడుదలైన తర్వాత కార్యకర్తలతో కలిసి పార్టీ ఆఫీసుకు ర్యాలీగా వచ్చారు రేవంత్ రెడ్డి. చెట్లపల్లి నుంచి బంజారాహిల్స్ వరకు ర్యాలీ సాగింది. లిబర్టీలో చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి, ఎన్టీఆర్ ఘాట్లోని ఎన్టీఆర్ సమాధికి రేవంత్ నివాళులర్పించారు. పోటాపోటీగా సాగుతున్న తెలుగు రాష్ట్రాల రాజకీయాన్ని ఊహించని మలుపు తిప్పింది ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారం. కేసు దర్యాప్తు సాగి బెయిల్ విచారణలు వాయిదాలు పట్టడంతో రేవంత్ భవిష్యత్పై అనుమానం మేఘాలు కమ్మేసినట్లు అనిపించింది. సరిగ్గా నెల రోజుల తర్వాత మరోలా కనిపిస్తోంది పరిస్థితి. ఫ్యూచర్ రేవంత్దే అంటున్నారు అభిమానులు. సవాళ్లు, గ్యారంటీ వేదికే ఖరారు కావాలంటున్నారు. రేవంత్ రెడ్డి టీటీడీపీ ఫైర్ బ్రాండ్. తెలంగాణలో పార్టీకి వాయిస్, చరిష్మా ఉన్న నేత. మాటలతో చెడుగుడు ఆడేసే రేవంత్కి ఎదురు నిలవడం అంటే ప్రత్యర్థులకి కాస్తంత కష్టమే. అలాంటి రేవంత్ ఎవ్వరూ ఊహించని విధంగా ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని అరెస్ట్ అయి జైలు బాట పట్టడంతో దెబ్బకు డీలా పడ్డాయి తెలంగాణ టీడీపీ శ్రేణులు. అయితే ఇది కొన్ని రోజులే. కొంత ఉక్కిరిబిక్కిరి తర్వాత పాత ఉత్సాహం మళ్లీ కనిపిస్తోంది. పార్టీలోని మిగిలిన లీడర్లు, ఆ మాటకొస్తే తెలంగాణ టీడీపీలోని మిగతా వారితో పోల్చి చూసినా రేవంత్ ఇంకా యంగ్. అందుకే ఆయనలో ఆ దూకుడు వద్దన్నా కనిపిస్తుంటుంది. విషయాలపై స్పందించే తీరు కూడా అంతే. షార్ప్ అటాకింగ్, మాట్లాడే సబ్జెక్ట్ మీద కమాండింగ్ అన్నీ కలిసి రేవంత్ ను షార్ట్ టైంలోనే పాపులర్ చేశాయి. T20 బ్యాట్స్మెన్ లా అటాక్ చేసే తత్వం. అధికార పార్టీ టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ కొడుతున్నది నేనొక్కడినే అన్నట్టు కనిపించే నైజం. ఇవన్నీ గత కొంతకాలంగా రేవంత్ రెడ్డికి కేరఫ్ లా కనిపించాయి. ప్రత్యర్థుల్ని గుక్క తిప్పుకోనివ్వని ఊపు, సవాళ్లు చేసే ఉత్సాహం ముందు నుంచి ఉన్న తెలంగాణ రాష్ట్రం వచ్చాక గ్రౌండ్లో సౌండ్ కాస్త పెరిగిన మాట కాదనలేని నిజం. అసెంబ్లీలో ప్రభుత్వం మీద రేవంత్ చేసే అటాకింగ్ చూసి ఫ్యూచర్ లీడర్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు.
అధికార పార్టీ అయితే మిగిలిన వారందరినీ వదిలేసి కేవలం రేవంత్ రెడ్డిని కట్టడి చేయటం మీదే ఫోకస్ పెట్టిందంటే కొడంగల్ ఎమ్మెల్యే స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బొమ్మ తిరగబడింది. ఓటుకు కోట్లు అంటూ ఏసీబీ రేవంత్ ని అరెస్టు చేయడంతో ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ తగిలింది. అప్పటి వరకు అనుకూలంగా ఉన్న పరిస్థితి అదుపు తప్పినట్టు కనిపించింది. ఇంతలోనే ఫేట్ అంతలా మారిపోయిందా అనిపించింది. మధ్యలో 12 గంటల తాత్కాలిక బెయిల్ మినహా రోజులు వారాలు గడిచి రేవంత్ కేసులో వాయిదాల పర్వం నడిచినప్పుడు ముందు ముందు ఇంకేమవుతుందోనన్న ఆందోళన అభిమానుల్ని వెంటాడింది. అయితే ఇప్పుడు ఆ భయాలు వీడినట్టే. మరి రేవంత్ తిప్పుకోవటం సాధ్యమేనా? తట్టుకొని నిలబడటం అయ్యే పనేనా? అంటే ఆ విషయంలో అనుమానం అక్కర్లేదంటున్నారు రేవంత్ భార్య గీత. జైలుకు వెళ్లినంత మాత్రాన అన్యాయంపై పోరాడే విషయంలో తన భర్త వెనక్కి తగ్గరని, గతంలో ఎలాంటి దూకుడు ప్రదర్శించారో ఇక మీదట దాన్ని కొనసాగిస్తారని అంటున్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలని అనుకున్నాము, మేము రాజకీయంగానే ఫైట్ చేయాలనుకున్నాము. బట్ అనుకోకుండా ఇలాంటి సమస్యలు వచ్చినాయి. దీంట్లోంచి కూడా ఆయన బయటకు వస్తారు. ప్రజా సమస్యల మీద మామూలుగా ఆయన ఎప్పుడు ఎంత దూకుడుగా వెళ్తారో అలాగే ఉంటారు. కుటుంబం, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ ఆయన వెన్నంటే ఉంటారు. అంటే దీనివల్ల ఏదో మార్పు వచ్చిందని అనుకోవడానికి ఏం లేదండి. అందరి అభిమానం ఇంకా పెరిగింది. కానీ ఇంతకీ కొడంగల్ ఎమ్మెల్యే వ్యూహం ఎలా ఉండబోతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరం. ప్రభుత్వంపై రేవంత్ తన పోరాటాన్ని కొనసాగిస్తారని, మరింత చెలరేగిపోతారని అంటున్నారు రేవంత్ సన్నిహితులు. మరి రేవంత్ ఆ పని మీడియా ద్వారా చేస్తారా, లేకపోతే బహిరంగ సభ పెట్టి అక్కడి నుంచి సవాల్ చేస్తారా అన్నది చూడాలి. మరి రేవంత్ రెడ్డి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? టీడీపీ యువ ఎమ్మెల్యే ఏం చేయబోతారు? మునుపటి దూకుడు ప్రదర్శిస్తారా, లేక వ్యూహాత్మక మౌనం పాటిస్తారా? రేవంత్ రెడ్డి విడుదలవడంతో ఆయన భవిష్యత్ ప్రణాళికలపై అందరి దృష్టి పడింది. ఇప్పుడు రేవంత్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కోర్టు షరతుల ప్రకారం రేవంత్ కొడంగల్ నియోజకవర్గంలో మాత్రమే ఉండాలి. మొదటి 2-3 రోజులు సందర్శకులతో బిజీగా గడపనున్నారు రేవంత్. కొడంగల్లో తన నివాసం కేంద్రంగానే రేవంత్ భవిష్యత్ వ్యూహాలు రచించబోతున్నారు. అక్కడి నుంచి 3-4 రోజుల్లో ఓ విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ సమావేశంలో రేవంత్ ఏం చెబుతారన్నది కీలకం. అయితే ఎటువంటి కేసులకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్లకుండా రేవంత్ మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పుకుంటూ పోతారని రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కంటిన్యూ చేస్తానని, కేడర్కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తానంటున్నారు. దాదాపు నెల వరకు కొడంగల్ కేంద్రంగానే ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం చేస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. ఓటుకు నోటు